అంటే అసలు మాట్లాడితే మనిషికి ఆయుర్దాయం పెరగాలి అంటే, ఆయుర్దాయం కరెక్ట్‌గా ఉండాలి అంటే, అసలు ఆహారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఊరికే ఇప్పుడు ఈ బజార్‌లో మగ పిల్లలు, ఆడపిల్లలు నుంచొని అన్నీ పీక్కు తింటున్నారు. ఎట్లా? మన ఇతర జంతువులు తిన్నట్టు. కంట్రోల్‌గా ఉంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అది. అది మొదటి నుంచే రావాలి. అవునండి. మొదటి నుంచి వస్తే గానీ పెద్దయినా గానీ అలవాటవ్వదు. మాకేంటంటే ఇప్పుడు మా వారు 1:00కో, 2:00కో వచ్చేవారు. ఆయన వచ్చి స్నానం చేసి, ఏదో దేవుడి దగ్గర పూజ చేసుకుని, అన్నం తినేసరికి మరి అందాక ఉండాల్సిందే ఎనకట్లో. భర్త తినందే భార్య తినే ఇది లేదసలు. మీకు అప్పటినుంచి అదే అలవాటండి ఇప్పుడు కూడా? ఆ! ఇప్పుడు కూడా? ఆ! అది. మీ పిల్లలు ఎప్పుడు అనలా? ఇవన్నీ అప్పటి పాతకాలం పద్ధతులు. అసలు నా ముందు మాట్లాడరు. ఇప్పుడు పిల్లలు నేర్చుకోవాలి ఇది. అమ్మ నీకేం తెలీదు, మూసుకు కూర్చో అంటున్నారు ఇప్పుడు పిల్లలు. ఎంత మాట అన్నా కూడా దానికి దానికున్న వెయిటేజ్ ఏమిటి? దానికున్న అర్థం ఏంటి? ఎంత పెద్ద మాట అన్నాడో అన్న విషయం కూడా వాళ్ళకి తెలియట్లేదు. అదే. అది చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలమ్మా. చిన్నప్పటి నుంచే చెప్పాలి.